ఆత్మీయ రోషం వస్తుంది, ఆత్మీయ మంట అనేది మనకు పుడుతుంది. దావీదుకి అలాగే నిత్యం ధ్యానం చేసినాడు కాబట్టి అతని లోపల అవయవాలు అంతరంగం అంతా కూడా ఏమని అతనిలో మంట పుట్టిస్తున్నాయి అంటే, దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వవ్యాపి, సర్వంతర్యమే, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, ఏ కాలంలోనైనా చేస్తాడు, ఏ సమస్య విషయంలోనైనా చేస్తాడని ఒక మంట, ఒక దాహం, ఒక తృష్ణ, ఒక రోషం, పౌరుషం దేవుని కొరకు అతనికి కలిగినాయి. మన లోపల కూడా కలగాలి. అవన్నీ అంటే మనం నిత్యం ధ్యానం చేయాలి. రాత్రని కాదు, పగలని కాదు, పని చేసేటప్పుడు కాదు, మనము ప్రతి సందర్భంలో, ప్రయాణంలో, ప్రతి సందర్భంలో దేవుని ధ్యానం చేస్తే దేవుని కొరకు ఒక రోషం వస్తుంది, దేవుని కొరకు ఒక పౌరుషం వస్తుంది, దేవుని కొరకు ఒక మంట మనలో కలుగుతూ ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లు మనకు ఒక తృప్తి కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి నిత్యము ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసే వారంగా, ధైర్యంతో నింపబడే వారంగా, ప్రభు కొరకు రోషంతో పని చేసే వారంగా మనము ముందుము.